మండల కేంద్రంలోని స్థానిక కొమరం భీం కాంప్లెక్స్ లో గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోండ్వానా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోరంగే దౌలత్ పటేల్ హాజరయ్యారు. మండలంలో మొత్తంగా 18 గిరిజన గ్రామ పంచాయతీలు నూతనంగా గెలుపొందిన సర్పంచులకు సన్మానం చేసినట్లుగా గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ మండల అధ్యక్షులు కోరంగే సోనేరావు తెలిపారు. ఆదివాసీ పల్లెల్లో అనేక సమస్యలు ఉన్నాయని, అందులో ముఖ్యంగా త్రాగునీరు, రోడ్డు వసతి, విద్యాపరంగా చాలా వరకు ఆదివాసీ గ్రామాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. గెలుపొందిన సర్పంచులు గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆదివాసీ గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా చర్చించడానికి మీకు అండగా రాయ్ సెంటర్ ఉంటుందని, ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇందులో ఆదివాసీ సర్పంచులు నూతనంగా ఎన్నికైన మన బేల మండలంలోని వాళ్ళకు మా పిలుపు మేరకు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు సాల్వతో సన్మానించి వాళ్ళు ఇక ఇప్పటి నుంచి మా ఆదివాసీ గ్రామంలో వాళ్ళ యొక్క పరిధిలో జీపీలో కానీ మా యొక్క అభివృద్ధి, ఆదివాసీల యొక్క గ్రామాలను దిశగా అభివృద్ధి చేయాలని మా యొక్క మనవి. మరి అదేవిధంగా విద్య కానీ దాదాపు ఎక్కువ శాతం ఆదివాసీ గ్రామంలో విద్యని వెనుకబడి ఉన్నారు. విద్యని ప్రోత్సహించి ఉపాధ్యాయులతో దృష్టి ఉపాధ్యాయులు రావాలని వాళ్ళు చూడాలి ఉపాధ్యాయులతోటి. అందుకు ఈరోజు నూతనకైన వంటి సర్పంచులకు అందరికీ శుభాకాంక్షలు. విద్య కానీ వ్యవసాయ రంగంలో కానీ మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని నూతన సర్పంచులకు కోరుచున్నాము. మన యొక్క ఆదివాసీలో చాలా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. కనీసం రోడ్డు లేదు, కనీసం తాగునీటి వసతులు కూడా లేవు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను వాళ్ళ పై అధికారి దృష్టికి తీసుకొని వాళ్ళ యొక్క గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చాలని మేము ఈరోజు వాళ్ళకు కోరుచున్నాము. గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు